వికాస్ వచ్చాక ఏం చేయాలో నాకు తెలుసు. నువ్వేం టెన్షన్ పడకు. నువ్వు నాకు మాత్రమే సొంతం. మరొకరి నీడ నీ మీద పడనివ్వను. మరొకరు భర్తగా నీ జీవితంలోకి రానివ్వను. నిహారిక కుటిల బుద్ధి మనల్ని సతమతమయ్యేలా చేస్తూ ఉండొచ్చేమో గాని నీకు అన్యాయం జరిగిపోయేంత ఏం జరగదు. ధైర్యంగా ఉండు. మీరు ఓదార్చుతున్నా ఆ వికాస్ వస్తే ఏం జరుగుతుందోనని నాకు భయంగా ఉందండి. నిన్ను పిల్లెదురైనట్టు పోయి నువ్వెదురయ్యావేంటి? రోడ్డు మీదకి రాగానే నీలాంటి తాగుబోతు వెదవలే గుర్తొస్తున్నారు. నీ గురించి ఆలోచిస్తున్నాను. భలే దొరికావులే. ఆ రోజు పారిపోయావు, ఈ రోజు మాత్రం నిన్ను వదిలిపెట్టేదే లేదు. ఏయ్ వదిలో. స్టేషన్ కి నడవరా. నేను చాలా ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నాను. నన్ను డిస్టర్బ్ చేయొద్దు. అసలే మెంటల్ మీద ఉన్నాను. నువ్వెలా ఉంటే నాకెందుకురా? ఆ రోజు నువ్వు చేసిన తప్పుకి నువ్వు శిక్ష అనుభవించాల్సిందే. రారా రా. నన్నొకరు మోసం చేశారన్న ఇరిటేషన్ లో ఉన్నాను. ఇప్పుడు నువ్వు మరింత ఇరిటేట్ చేసావంటే చంపుతాను. చంపుతావా? చంపరా, చంపు. కార్లతో గుద్దేసి మానవత్వం లేకుండా రోడ్డు మీద వదిలేసి వెళ్లిపోవడం, అన్యాయం గురించి ప్రశ్నిస్తే చంపుతాను అనడం అంత సులువారా మీకు? ఈ రోజు ఏది జరిగితే అదే జరుగుతుంది. నీలాంటి మృగం రోడ్ల మీద తిరగకూడదు, జైల్లో ఉండాలి. రారా రా. ఎవరైనా రండి. ఎవరి ఇప్పుడు దీంతో గొడవ పెట్టుకుంటే అల్లరల్లరి చేస్తుంది. దీని సంగతి తర్వాత చూసుకోవాలి. ఈ వెధవని పోలీస్ స్టేషన్ లో అప్పగించాలి. ప్లీజ్ ఎవరైనా రండి. రేయ్ ఆగరా. రేయ్ రేయ్ ఆగరా. ఆగరా. ఆగు. ఏ క్షణాన నువ్వు శ్రీకర్ని చూసావో, ఏ గడియల్లో శ్రీకర్ని ప్రేమించావో కానీ ఆ క్షణం నుంచి నీ ప్రేమ పోరాటంలో మేము కూడా బలైపోతూ వస్తున్నాం. బీపీలు పెరిగిపోయాయి, స్ట్రెస్లు ఎక్కువైపోయాయి. మొన్నటి వరకు ఎప్పుడు చచ్చిపోతామోనని ప్రాణం మీద భయం, ఆశ ఉండేవి. ఇప్పుడైతే పుట్టుకున చచ్చిపోతేనే మంచిదనిపిస్తోంది. ఎందుకంటే ఈ పెళ్లిలో గోళ మాకు తప్పుతుంది కదా. మీకంత ఆశగా ఉంటే నా పెళ్ళయ్యాక పైకి పోండి, ముందే పోకండి. అంటే మేం పోయినా పర్వాలేదన్నమాట. మరి లేకపోతే ఏంటి మీ నాసా? మరోసారి ఆ సాడిస్ట్ గాడికి ఫోన్ చేయండి. రింగ్ అవుతుంది, లిఫ్ట్ చేయడం లేదు. అయ్యో, కాసేపట్లో వాడిక్కడికి వచ్చేస్తాడు. ఎంత రభసవుతుందో ఏంటో. అవని మెడ నుంచి తాళిని బయటికి తీశాడంటే అయిపోతుంది, అంతా అయిపోతుంది. ముందు వేదవతి గారి గుండె ఆగిపోతుంది, ఆ తర్వాత వికాస్ గారి చేతిలో మన పని అయిపోతుంది. డాడ్, మీరు వెళ్ళి బయట గేట్ దగ్గర నిలబడి ఉండండి. వాడు రాగానే ఏదో ఒకలా కన్విన్స్ చేసి ఉంచండి. రాంగ్ స్టెప్స్ వెయ్యకురా అని నచ్చ చెప్పడానికి ట్రై చేయండి ప్లీజ్. అమ్మో, నేను వెళ్ళను. వాడు ఎంటర్ అయ్యేసరికి ఎంట్రీలో ఉన్నానంటే మొదటి బుల్లెట్ నాకే అవుతుంది, మొదటి శవం నాదే అవుతుంది. కావాలంటే మీరే వెళ్ళండి. అంటే భార్య కూతురు పోయినా పర్వాలేదన్నమాట. ఎంత స్వార్థం. మీరు ఏమైనా అనుకోండి, నేనైతే వెళ్ళను. అయ్యో, ఆడవాళ్ళం బయటికెళ్తే అనుమానం వస్తుందండి. అయితే మీరు వెళ్ళకండి. అయినా వాడొక ప్రళయంలో వస్తున్నాడు, వాణ్ణి ఎలా ఆపగలం? వికాస్ వస్తే
బావ ఏం చేయాలనుకుంటున్నాడు? ఏ రకంగా నిశ్చితార్థాన్ని ఆపగలడు? మా పెళ్ళయిందన్న నిజం తప్ప మరేది ఆపలేదు. మరి బావ ధైర్యం ఏంటి? నాకేమీ అర్థం కావట్లేదు. వికాస్ వస్తాడు, అవని వికాస్లు రింగులు మార్చుకుంటారు. ఆ కార్యక్రమం కనులారా చూస్తూ ఉండొచ్చు అని వెయిట్ చేస్తూనే ఉన్నాం. వికాస్ ఏంటి ఇంకా రావడం లేదు? అవనిని ఇరికించబోయి మేం అడ్డంగా ఇరుక్కుపోయాం. ఇప్పుడు ఈ కార్యక్రమం వద్దంటే వేదవతితో ప్రాబ్లం, వాడు వచ్చాడంటే వాడితో ప్రాబ్లం. ఇంతకు ముందులాగే ఈసారి కూడా అవని ఏదైనా మ్యాజిక్ చేసి వికాస్ రాకుండా చేసిందా ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వికాస్ షాపింగ్కి వెళ్ళాడని శేఖర్ వాళ్ళు చెప్పారు కదా. వాడి ఇంట్లోకి దూరాడేంటి? లోపలికి వెళ్ళుంటాడా? ఈవిడ వేదవతి గారింట్లోకి అలా వెళ్ళిపోతుందేంటి? వాళ్ళేదో ఈవిడ ఎంత వెదవో అమ్మా నాన్నలకు తెలియక నిహారిక వేసిన స్కెచ్లో ఇరుక్కుపోయారు. ఆ వికాస్ గాడు రాని చెప్తా. నిజంగా వాడు అవనికి రింగ్ తొడిగే పరిస్థితే గనకొస్తే వాడి గురించి బయట పెట్టేస్తా. వికాస్కి మరోసారి ఫోన్ చేయండి. చేస్తూనే ఉన్నాం అత్తయ్య. కాల్ కలుస్తుంది, వెంటనే కట్ అయిపోతుంది. అవని ఫోన్ చేస్తే రానని చెప్పావంట కదమ్మా. ఏదో పనుందన్నావంట కదా. నేను మీ ఇంట్లో జరిగే మీ పెళ్లి రోజు వేడికి రాలేదు. ఒక విధవ ఈ ఇంట్లోకొచ్చాడు. వాణ్ణి పట్టుకుందామని వచ్చాను. వేధవా? ఎవరతను? అంత మంచిగా సంబోధించావు. కొన్ని రోజుల క్రితం ఒక తాగుబోతు విధవ నన్ను కారుతో గుద్దేసి వెళ్ళిపోయాడు. రోడ్డు మీద చావు బ్రతుకుల మధ్యుండగా వదిలేసి వెళ్ళిపోయాడు. మానవత్వం లేని విధవ. ఆ తర్వాత మరోసారి రోడ్డు మీద కనిపించాడు. 4 తిట్టాను. నిర్దాక్షిణ్యంగా తోసేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఎప్పుడు కంట పడతాడా అని చూశాను. ఈ రోజు కనిపించాడు. కుక్కని తరిమినట్టు తరిమాను. తప్పించుకొని పారిపోయి వచ్చి మీ ఇంట్లోకి దూరాడు. మన వికాస్ గాడైతే కాదు కదా. అది అర్థం కావడం లేదు.
కానీ ఇంచుమించు వాడే అనిపిస్తుంది. లోపలికి వెళ్ళి ఇంతసేపు అయింది, ఇంకా రాదేంటి? లోపలికి ఎవరూ రాలేదమ్మా. మీ ఇంటి గేట్ దాటుకొని రావడం నేను చూశాను. నాకు తెలిసి ప్రపంచంలో వాడంత నీచుడు నికృష్టుడు మరొకడుండడు. వాణ్ణి ఏ తల్లి కన్నదో గాని అలాంటి దరిద్రుణ్ణి నేను ఇంతవరకు చూడలేదు. ఇంతవరకు వచ్చిన తర్వాత ఏదో ఒకటి తేల్చుకోకుండా వెళ్ళకూడదు. అయినా నేను దానికి భయపడి పారిపోవడం ఏంటి? అలాంటి వాడిని వదలకూడదమ్మా. నీ దగ్గర వాడి ఫోటో ఏదైనా ఉందా? మా దగ్గర మీలాంటి కాస్ట్లీ ఫోన్స్ ఉండవు కదా, అలాంటి వెధవలు కనిపించగానే ఫోటోలు తీయడానికి. ఈరోజు ఏం జరిగితే అది జరగని, వెనకడుగు వేయకూడదు. నేను వాణ్ణి ఎంత మందిలో ఉన్నా గుర్తుపడతాను. మనిషి 100కి 1000కి మర్డర్లు చేసిన వాడిలా ఉన్నాడు. నువ్వు ఇందాకటి నుంచి చెప్తుంటే నేను వాడిని ఒక రేంజ్లో ఊహించుకున్నాను. వాడు మరీ అంత చీఫ్ ఫెలోనా? నాకెందుకో మన వికాస్ మీదే అనుమానం వస్తుంది. వాడు మరీ అంత ఆకు రౌడీ కాదు కదా, వాడు అయ్యుండట్లే. వాడు ఈసారి ఎక్కడైనా కనపడితే నాకు వెంటనే ఫోన్ చేయమ్మా. నేను వాడిని అరెస్ట్ చేయించి శిక్ష పడేలా చేస్తాను. ఈవిడొచ్చి ఇంతసేపు మీటింగ్ పెట్టిందేంటి? ఇందులో 6 బుల్లెట్స్ ఉన్నాయి. ఎవరికి అదృష్టం ఉంటే వాళ్ళు బతుకుతారు. అవనిని మాత్రం కాల్చకుండా వదిలేయాలి. ఎందుకంటే మనకు కావాల్సింది అవనే కదా. వదలండి. ఎవడ్రా నువ్వు? ఏమైంది సార్? నన్నెందుకు లాక్కొచ్చారు? అత్తారింటికి తీసుకెళ్దామని. ఏంటి సార్, వెటకారమా? ముందు బండెక్కరా. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు సార్? ఎందుకో ఏమిటో అన్ని స్టేషన్లో మాట్లాడుకుందాం. ముందు బండెక్కు. అరే, రీజన్ చెప్పకుండా ఎలా అరెస్ట్ చేస్తారు సార్? నాయక్ సార్, వీడి జేబులో ఇంకేమున్నాయో చెక్ చేయి. ఒక చేతిలో పిస్టల్, మరో చేతిలో తాళి, జేబులో మందు బాటిల్. నిన్ను అరెస్ట్ చేయడానికి ఇంకేం కావాలి? సార్, ఇవన్నీ నేను సరదాగా క్యారీ చేస్తున్నాను సార్. నా చెవిలో నీకేమైనా కాలీఫ్లవర్స్ కనబడుతున్నాయా? ముందు బండెక్కో. సార్, నా గురించి మీకు తెలీదు. నీ గురించి నేను తెలుసుకునేదేంట్రా? నా గురించి నువ్వు తెలుసుకో ఫస్ట్. సార్, డిపార్ట్మెంట్లో నాకు పెద్ద పెద్ద వాళ్ళు తెలుసు. నీకు వాళ్ళు తెలుసు, వాళ్ళకి నేను తెలుసు. సిఐ కిరణ్ వచ్చి అరెస్ట్ చేశాడని తెలిస్తే నా గురించి నీకు ఒకటే మాట వినబడుతుంది. డ్యూటీలో పక్కాగా ఉంటాడని, ఎవ్వరి మాట వినడని. అర్థమైందా? నా ఇన్ఫ్లుయెన్స్ గురించి మీకు అర్థం కావట్లేదు సార్. ఇంకొక్క మాట మాట్లాడితే తొక్కి పట్టి నారతేస్తా. నీ అంతట నువ్వు బండిలో కూర్చుంటే ఒకలా ఉంటుంది, నేను కూర్చోబెడితే ఇంకోలా ఉంటుంది. ఏది కావాలి? చాయిస్ ఈజ్ యువర్స్.
అయిపోయిందా? వాడెవడో గురించి ఇంకా చెప్పాల్సిందుందా? ఓ అంటూ ఇందాకటి నుంచి చెప్తూనే ఉన్నావు. రేయ్ వెధవా, ఎవరికి కనిపించకుండా లోపల దాక్కొనుంటే కనుక బయటికి రారా. ఇక్కడ జరగబోయేది అక్కకి తెలియకూడదు. అక్కని ఇక్కడి నుంచి పంపించేయాలి. అక్క, వాడి టైం బాగోలేనప్పుడు ఖచ్చితంగా నీకు దొరుకుతాడు. తగిన శిక్షను అనుభవిస్తాడు. నువ్వు వాడి గురించి ఆలోచించుకో, టెన్షన్ పడుకు. నువ్విప్పుడు బయలుదేరు. వికాస్ గాడు వచ్చే సమయానికి ఈ సుజాత ఇక్కడ ఉండకపోవడమే మంచిది. రింగులు మార్చుకునే విషయం తెలియకుండా ఉంటే ఇంకా మంచిది. అయినా నా పిచ్చి కాకపోతే వాడేమన్నా మామూలుగా వస్తున్నాడా? ఈరోజు ఎంతమంది బాలవుతామో. అమ్మా సుజాత, ఎటు వచ్చావు? ఒక ముఖ్యమైన కార్యక్రమం చూసి వెళ్దూగాని ఉండమ్మా. మీ పెళ్లి రోజు ఘట్టాన్ని చూసే అంత సరదా నాకేమీ లేదు. మా పెళ్లి రోజు ఘట్టం కాదమ్మా, అవని పెళ్లికి సంబంధించిన మొదటి ఘట్టం. ఏమంటున్నారు? అవని పెళ్లికి సంబంధించిన ఘట్టమేంటి? అక్క, అదేం లేదు. నువ్విప్పుడు బయలుదేరు. అసలేం జరుగుతుందో నాకు తెలియాలి. నువ్వు ఆగు. ఏం జరుగుతుంది ఇక్కడ? అవన్నీ వికాస్లు రింగులు మార్చుకునే ఫంక్షన్ ఏర్పాటు చేశాం. రింగులు మార్పించే కార్యక్రమమా? అవునమ్మా, ఈరోజు మంచి రోజు కదా అని ఏర్పాటు చేశాం. దీంతో అవని పెళ్లి పనులు మొదలుపెట్టినట్టు అవుతుంది. అవని ఒప్పుకుందా? అవనికి తెలియకుండా అరేంజ్ చేశారు. తెలియకుండా చేశారు అన్నా, మరి తెలిసిన తర్వాత నువ్వేం చేస్తున్నావు? ఆడదానిలా చేతులకి గాజులు తొడుక్కొని కూర్చున్నావా? అక్క, ఏంటా మాటలు? ఏయ్, మా కాబోయే అల్లుడి గారిని పట్టుకొని అంతే మాటలంటావేంటి? నా మనసు మండితే ఎవరినైనా అంటాను, ఎన్నైనా అంటాను, ఎంత మాటలైనా అంటాను. అడగడానికి మధ్యలో నువ్వెవరివి? చూడండి, కాస్త మర్యాదగా మాట్లాడండి. కూతుర్ని సరిగ్గా పెంచడం చేతకాని వాడివి, పెళ్ళాం చాటు మొగుడివి, నీకు మర్యాద ఇచ్చేదేంటి? సుజాత, నోరు అదుపులో ఉంచుకుని మాట్లాడు. మాతో సంబంధం కలుపుకున్నవారు, తమ కూతురితో నా కొడుకు నిశ్చితార్థం చేసుకున్నవారు, అలాంటి వాళ్ళని పట్టుకుని నోటికొచ్చినట్టు మాట్లాడుకు. అక్కను నేనుండగా నాతో మాట కూడా చెప్పకుండా, నన్ను సంప్రదించకుండా పెద్ద పెద్ద నిర్ణయాలు మీరెలా తీసుకుంటారు? అంత మీ ఇష్టమేనా? ఆపేయండి. ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు ఆపేయండి. బుద్ధుందా నీకు? ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? చెల్లికి పెళ్లి చేయకుండా ఎంతకాలం ఇలా వదిలేస్తావు? మేం మంచి సంబంధం చూసి చేద్దాం అనుకుంటే ఎందుకు వద్దంటున్నావు? నా చెల్లి పెళ్లి విషయంలో నిర్ణయం తీసుకునే పూర్తి స్వేచ్ఛ నాకు మాత్రమే ఉంది. అక్కైనా అమ్మైనా అన్ని నా చెల్లికి చిన్నప్పటి నుంచి నేనే. మీరేదో మధ్యలో వచ్చి అధికారాల్ని ప్రదర్శించకండి. ఏంటండి ఈ మనిషి ముందు వెనుక మంచి చెడు ఆలోచించకుండా ఇలా మాట్లాడుతుంది? నేను మాట్లాడిన దానిలో తప్పే ఉంది. అక్క, నువ్వాగు. అత్తయ్య మావయ్య నా మంచి గురించి ఆలోచించి చేస్తున్నారు. నువ్వేం మాట్లాడకుండా బయటికి నడు. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఇందులో మంచే ఉంది. అక్క, నువ్వెళ్ళరా, పద. అవని వదులు. అత్తయ్య మావయ్యలు ఏం చేసినా నా మంచికే అని అన్నావు కదా. ఏంటా మంచి? పెళ్ళైన నీకు మరొకరితో రింగు తొడిగించడమా? అక్క, అది జరగాలి కదా. అక్కడ అదే జరుగుతుంది కదా. అది కాకుండా నిన్ను శ్రీకరి ఏమైనా ఏనుగు మీద ఊరేగిస్తున్నాడా, లేదంటే పల్లకిలో మోస్తున్నాడా? ఏం జరుగుతుంది? అక్క, తెలిసి నేనైతే నా చేతులతో నా మెడకి ఊరు వేసుకోను కదా. నీ ప్రవర్తన చూస్తుంటే అలాగే ఉంది. నిన్ను ఒకరు తొయ్యకపోయినా నీ అంతట నువ్వే ఊబిలోకి దూకుతున్నట్టుగా ఉంది.
నిప్పులు ఒంటి మీద వేసుకుంటున్నట్టుంది. అక్క, చాలా సందర్భాల్లో నాకు చెడు జరగబోయి చివరి నిమిషంలో మంచి జరిగింది. ఇప్పుడు కూడా అలాగే ఏదో ఒక మంచి జరుగుతుందని నేను అనుకుంటున్నాను. నా మాట విని గొడవ చేయకుండా వెళ్ళిపో. చూడవని, నేను నిజం చెప్పేస్తానని ముందుకు వస్తున్న ప్రతిసారి నువ్వు నన్ను వెనక్కి నెట్టేస్తున్నావు. అది చాలా ప్రమాదం. నష్టం జరిగిపోయిన తర్వాత ఇద్దరం జీవితాంతం ఏడ్చుకుంటూ కూర్చోవాలి, లేదంటే గంగలో దూకి చావాలి.